హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అను విలేజ్ వంటలు. ఈరోజు మీకు చుక్కకూర పచ్చడిని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ చట్నీ అన్నంలో కానీ, ఇడ్లీ, దోశ, అలాగే ఏ టిఫిన్స్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే చుక్కకూర తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 కట్టల చుక్కకూరను తీసుకున్నానండి. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 10-12 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది కనుక మనకి ఇక్కడ ఎండుమిర్చి అనేది కొంచెం ఎక్కువగానే పడతాయి. ఈ ఎండుమిర్చిని ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు నువ్వులు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇదే స్పేస్లో మీరు పల్లీలవైనా వేసుకోవచ్చండి. ఈ నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ రెండింటిని కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మరొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా జీలకర్ర వేసుకోవటం వల్ల మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం చుక్కకూరని యాడ్ చేసుకోవాలి. చుక్కకూర మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చుక్కకూరని బాగా ఉడకనివ్వాలండి. కనీసం 7 నుంచి 10 నిమిషాల టైం అయినా పడుతుంది మనకి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి చుక్కకూర అనేది ఈవెన్గా ఉడికిపోతుందండి. చుక్కకూర కొంచెం లేతగా ఉండేది తీసుకుంటే మనకి చుక్కకూర త్వరగా ఉడికిపోతుంది, అలాగే మెత్తగా కూడా అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా కడాయిలోనే స్పూన్తో కానీ లేకపోతే గరిటెతో కానీ స్మాష్ చేస్తూ కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకి కడాయిలోనే చుక్కకూర అనేది మెత్తగా అయిపోతుంది. మీరు తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి దంచిన అవసరం లేదండి. ఈ కడాయిలోనే మెత్తగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మరొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లిని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిర్చి తుంపలు, కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చుక్కకూరని యాడ్ చేసుకోవాలి. తర్వాత మిర్చి నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కూడా బాగా కలుపుకోవాలండి. ఈ రెండు కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మనకి చుక్కకూర పచ్చళ్ళలో నువ్వులు పొడి వేసుకోవటం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలండి. సో అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చిన్న బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.